ఇంకో 10 నిమిషాల్లో మన ట్రైన్ అయితే బయలుదేరాలి, కానీ ఇంకా రాలేదు ప్లాట్ఫామ్లోకి. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్కి డెకరేషన్ అయితే చేశాడు లోగోకి. అబ్బో ఏంటి ఇక్కడ ఈ జనాలు, ఇక్కడ ఒకసారి చూడండి ఎంతమంది డీబోర్డ్ అయ్యారు. రైట్ నో నేను వచ్చేసి తిరుపతి రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నా. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాము. తిరుపతి నుండి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము తిరుపతి ఎక్స్ప్రెస్ లో. సో మన ట్రైన్ వచ్చేసి తిరుపతి నుండి 10:10కి అయితే బయలుదేరుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది. సో మనం అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ముందుకు వెళ్తే ట్యాక్సీలు చాలా ఉన్నాయి, కానీ అవి ముందుగానే బుక్ చేసుకోవాలా లేదంటే ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు కూడా. కింద కామెంట్లు అయితే చెప్పండి. ఫస్ట్ ఉన్నారు అక్కడ. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో లోపలికి వెళ్ళిపోతాం. ఇంకా అయితే డిస్ప్లే బోర్డ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 16054, ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని అయితే మెన్షన్ చేశారు. సో ఇంకా ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మీరు చూస్తున్నంత ఇది జనరల్ బుకింగ్ ఆఫీస్. ఇది ఇక్కడ నుండి జనరల్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు మనం. ఆల్రెడీ రిజర్వేషన్ అయితే చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే తిరుపతి సికింద్రాబాద్ పద్మావతి ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో మనం అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళాలి. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. టైం ప్రకారం అయితే మన తిరుపతి ఎక్స్ప్రెస్ 9:50కి అయితే రావాలి, కానీ ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 10 అయితే అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో మన ట్రైన్ అయితే బయలుదేరాలి, కానీ ఇంకా రాలేదు ప్లాట్ఫామ్లోకి. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మన తిరుపతి ఎక్స్ప్రెస్ అయితే వచ్చేసింది. వ్యాప్ 4 లోకోమోటివ్. నా కోచ్ వచ్చేసి D2. ఇవంతా జనరల్గా వచ్చేసి 10:10కి బయలుదేరాలంటే 10:10కి వచ్చింది ఇది. మరి ఎన్నింటికి తీస్తాడో చూడాలి. ఇది ఇప్పుడు చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి అయితే వచ్చింది సప్తగిరి ఎక్స్ప్రెస్తో. ఇది ఇప్పుడు తిరుపతి ఎక్స్ప్రెస్గా మనకైతే ఇప్పుడు చెన్నై సెంట్రల్కి అయితే వెళ్తుంది. ఇది D1 D2 వెనకాల ఉంది. చూడండి ఎంతమంది క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారో. సో మనమైతే D2 కోచ్లోకి అయితే వచ్చేసాము. నా సీట్ నెంబర్ వచ్చేసి 84. సో సీటింగ్ అయితే ఈ విధంగా అయితే ఉంది. 3:3 సీటింగ్ ఇది. ఇదిగోండి మన సీట్ నెంబర్ 84 విండో సీట్ అయితే వచ్చింది మనకి. సో ఇవాళకి మన వ్యూ అయితే ఇది. సో బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేశాను. బయటికి వెళ్ళి మిగతా బ్లాగ్ అయితే చేసుకుందాము. చూడండి చాలామంది ఎక్కుతున్నారు. ట్రైన్ లేట్గా వచ్చిందిగా అప్పుడే ఫుల్ అయితే అయిపోయారు ఇంకా. సో మరి ఎన్నింటికి బయలుదేరిద్దో చూడాలి. మనం అయితే బయటికి అయితే వెళ్ళిపోదాము. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే తిరుపతి బిలాస్పూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే వచ్చింది. ఈ ట్రైన్లో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కింద కామెంట్లు అయితే చెప్పండి. తిరుపతి రైల్వే స్టేషన్ అయితే బాగానే డెవలప్ అయితే చేస్తున్నారు. నేనైతే తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ఫస్ట్ టైం అయితే బ్లాగ్ చేస్తున్నా. బాగానే డెవలప్ చేస్తున్నారు మొత్తం అంతా. అండ్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ట్రైన్ నెంబర్ వచ్చేసి 16054, తిరుపతి టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మళ్ళీ తిరిగి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుండి తిరుపతి వచ్చినప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 16058. ఒకటే రూట్లో తిరుగుతుంది, కానీ ట్రైన్ నేమ్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది. సప్తగిరి ఎక్స్ప్రెస్ అండ్ తిరుపతి ఎక్స్ప్రెస్. అండ్ మనం ఇప్పుడు వెళ్ళేది తిరుపతి ఎక్స్ప్రెస్. ఇది కొంచెం తిరుపతి రైల్వే స్టేషన్ మొత్తం. మన ట్రైన్కి ఎదురు ఒక లోకో ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే ఒక లోకో అయితే ఉంటుంది. ఎందుకనేది వన్స్ రేణిగుంట స్టేషన్ అయితే రాగానే అయితే చెప్తాను. సో ప్రస్తుతం టైం వచ్చేసి 10:25 అయితే అయింది. సో మన ట్రైన్ అయితే తిరుపతి స్టేషన్ నుండి అయితే బయలుదేరిపోయింది. సో ఇంకోటి మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఇది ఎక్సలేటర్ అనుకుంటుంది. సో కరెక్ట్గా 10:26కి అయితే స్టార్ట్ అయింది. గివెన్ టైం ప్రకారం అయితే 10:10కి అయితే స్టార్ట్ అవ్వాలి. కానీ మనకి తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. వ్యాక్ 7 లోకోమోటివ్ దానికి. సో బాయ్ తిరుపతి. సో అటుపక్క అయితే ఇది ట్రైన్ అయితే ఉంది. ధర్మవరం నాందేడ్ వ్యాప్ 7 లోకోమోటివ్ లాలగూడ. తిరుపతి నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్ అయితే చెప్పండి. ధర్మవరం నాందేడ్ ఎక్స్ప్రెస్కి డెకరేషన్ అయితే చేశాడు లోగోకి. వెల్కమ్ టు రేణిగుంట జంక్షన్. మన జర్నీలో ఇది ఫస్ట్ స్టాప్ రేణిగుంట జంక్షన్. జంక్షన్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే కింద కామెంట్లు అయితే చెప్పండి. ఇక్కడ కూడా బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు.
ఆరోగ్యం కావాలంటే మన ఇంట్లో ఐశ్వర్య బియ్యం ఉండాల్సిందే. మనకి రేణిగుంట జంక్షన్లో మనకైతే లోకో రివర్సల్ అయితే ఉంటుంది. ఎదురుపక్క లోకో పీకి మళ్ళీ వెనక్కి తేవాలంటే ట్రైన్ వేస్ట్ అవుతుంది కాబట్టి ఎదురు ఒక లోకో వెనకాల ఒక లోకో అయితే ఉంటుంది. సో ఎదురుపక్క లోకో అయితే పీకేసి వెనక పక్క లోకో అయితే ఇప్పుడు నడుస్తుంది. ఇలా చేస్తే టైం అనేది చాలా వరకు సేవ్ అవుతుంది. లేదంటే దాదాపు అరగంట ఇక్కడే టైం వేస్ట్ అవుతుంది. రేణిగుంట స్టేషన్ కూడా వచ్చేసి ఆర్యూ, ఇక్కడ మనకు ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 10 minutes అయితే ఉంటుంది. 10 minutes ఇక్కడే ఉంటుంది కాబట్టి ఈ లోపు లోకో దర్శనం చేసుకుని అయితే వద్దాం. మీరు చూస్తుంది ఇదంతా జనరల్కి వచ్చేసి పర్లా బాగానే ఖాళీగా అయితే ఉన్నాయి. ముందు వెళ్తున్న కొద్దీ మళ్ళీ ఫుల్ అవుతాయి ఏంటో మరి చూడాలి. సో అలా మనం అయితే లోకో దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి మనం అయితే లోకో దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్రెడీ సిగ్నల్ కూడా అయితే వేస్తారు. మన లోకో నెంబర్ వచ్చేసి 22381. సో వ్యాప్ 4 లోకోమోటివ్. సో సిగ్నల్ వేస్తారు కాబట్టి మనం అయితే కోచ్ లోపలికి అయితే ఎక్కేద్దాము. ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఇంటర్నో స్పాట్ చేద్దాం. వ్యాప్ 7 లోకోమోటివ్, తిరుపతి భువనేశ్వర్ ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ అయితే రేణిగుంట జంక్షన్ నుండి అయితే బయలుదేరిపోయింది. గివెన్ టైం ప్రకారం అయితే 10:30కి అయితే రావాలి. 10:45కి వచ్చింది. 11కి బయలుదేరిపోతుంది. ఇప్పుడు ప్రస్తుతం టైం వచ్చేసి 11:02 అయితే అయింది. సో బాయ్ రేణిగుంట జంక్షన్. మీరు చూస్తున్నారు కదా, ఇది తిరుపతి లైన్. ఇప్పుడు మనం వచ్చాం కదా, ఇది అదే లైన్. ఇది ఇప్పుడు మనం అయితే చెన్నై లైన్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. రేణిగుంట జంక్షన్ నుండి బయలుదేరి మన ట్రైన్ వెళ్ళాగేది పుత్తూరులో. సో వెల్కమ్ టు పుత్తూర్. అబ్బో ఏంటి ఇక్కడ ఈ జనాలు. చిన్న స్టేషన్ అనుకున్నాను కానీ బాగానే క్రౌడ్ అయితే ఫుల్ అవుతున్నారు. పుత్తూరు స్టేషన్ కూడా వచ్చేసి PUT. ఇక్కడ మనకు ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ట్రైన్ వచ్చింది, మొత్తం అంతా ఫుల్ అయిపోయారు. స్టేషన్ మొత్తం ఖాళీ. గివెన్ టైం ప్రకారం అయితే 11:30కి రావాలి. సో పుత్తూరు నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పుత్తూరు నుండి వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే కింద కామెంట్లో అయితే చెప్పండి. సో బాయ్ పుత్తూరు. పుత్తూరు నుండి బయలుదేరక మన ట్రైన్ లాగేది ఏకాంబర కుప్పం. వెల్కమ్ టు ఏకాంబర కుప్పం. ఇక్కడ కూడా బాగానే ఉన్నారుగా. నాకు తెలిసి ఇవంతా మెమో స్టాప్స్ అనుకుంటా. ఆ పైన ఒక ప్లాట్ఫామ్ ఉంది, కింద ఒక ప్లాట్ఫామ్ ఉంది. కుప్పం స్టేషన్ కూడా వచ్చేసి EKM. ఇక్కడ మనకు ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ఇవన్నీ మెమో స్టేషన్స్ కాబట్టి అంతగా క్రౌడ్ అయితే కనిపించరు వన్స్ ఈ ట్రైన్ వెళ్ళిపోగానే. ఏకాంబరం కుప్పం స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి మనం తిరుపతి స్టేషన్లో అయితే ఉన్నాము. ప్లాట్ఫామ్ అయితే అటు సైడ్ అయితే వచ్చింది. చూడండి క్రౌడ్ ఎంతమంది ఎక్కారో. చూసారా క్రౌడ్ ఎంతమంది ఫుల్ అయ్యారో. సో మన ట్రైన్ వచ్చింది, ఆల్రెడీ బయలుదేరిపోతుంది కూడా. ఇక్కడ ఆఫీసర్ స్టాప్ వచ్చేసి మనకు 2 minutes అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి TRT. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అరకోణం జంక్షన్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా అరకోణం జంక్షన్ అవుటర్స్లో అయితే ఉన్నాము. హోమ్ సిగ్నల్ ఇంకా రాలేనట్టుంది, బయట అయితే ఆపేసాడు. సో హోమ్ సిగ్నల్ అయితే వచ్చేసింది మనకి. నిదానంగా అయితే ప్లాట్ఫామ్లోకి అయితే తీసుకెళ్తున్నాడు. ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అసైన్ చేసాడు మంది. ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి 35 minutes లేట్లో అయితే ఉంది. ఇక్కడైతే ICF కోచెస్ అయితే ట్రైన్ అయితే ఉంది. ఏం ట్రైన్ స్పాట్ చేద్దాం. అసలు దీని మీద బోర్డులే లేవుగా ఏం ట్రైన్ స్పాట్ చేయడానికి. అసలు ఇది చూడండి ఎలా నుంచున్నారు, ట్రైన్ వస్తుందని భయం లేకుండా. దానాపూర్ SMVT బెంగళూరు. ఈ అరకోణం స్టేషన్ వచ్చేసి ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుండి మనం టువర్డ్స్ బెంగళూరు అండ్ అలాగే చెన్నై అండ్ అలాగే కాట్పాడి జంక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి. సో అరకోణం స్టేషన్ కూడా వచ్చేసి AJJ. ఇక్కడ మనకు ఆఫీసర్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ఏదో అనుకున్నాం, ఇక్కడ బాగానే క్రౌడ్ అయితే దిగారు. స్టేషన్ కూడా డెవలప్ చేస్తున్నట్టున్నారు. సో అరకోణం జంక్షన్ నుండి అయితే మన ట్రైన్ ఆగింది, బయలుదేరిపోతుంది కూడా. సో ఇదిగోండి మొత్తం రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో బాయ్ అరకోణం జంక్షన్.
జంక్షన్ నుండి బయలుదేరక మంట్రాని లాగేది తిరువరూరులో. సో ప్రెసెంట్ వచ్చేసి మనం తిరువల్లూరు స్టేషన్లో అయితే ఉన్నాము. స్టేషన్ కూడా వచ్చేసి RL. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. వరకు డీబోర్డ్ అయితే అయిపోతున్నారు. తిరువల్లూరు స్టేషన్ నుండి అయితే మంట్రాని అయితే బయలుదేరిపోయింది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పెరంబూర్. చూడండి ఎంతమంది డీబోర్డ్ అయ్యారు ఇక్కడ. బాయ్ బాయ్ తిరువల్లూరు. సో పదండి మన నెక్స్ట్ స్టాప్కి అయినా పెరంబూర్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి మనం పెరంబూర్ స్టేషన్లో అయితే ఉన్నాం. పెరంబూర్ స్టేషన్ కూడా వచ్చేసి PER. ఇక్కడ మనకు ఆఫీషియల్ స్టాప్ వచ్చేసి 2 minutes అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి చూడండి ఎంతమంది డీబోర్డ్ అయ్యారు. చాలా వరకు ఇక్కడే ఖాళీ అయిపోయింది ట్రైన్. ఇంకా నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి MGR చెన్నై సెంట్రలే. పెరంబూర్ నుండి వీడియో ఎవరైనా చూస్తున్నది కింద కామెంట్లో అయితే చెప్పండి. ఇదే మన జర్నీలో లాస్ట్ స్టాప్. ఇంకా మనం అయితే చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోతాం. ప్రెజెంట్ మన ట్రైన్ వచ్చేసి 48 minutes లేట్లో అయితే ఉంది. సో పెరంబూర్ స్టేషన్ నుండి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. చూడండి ఎంతమంది డీబోర్డ్ అయ్యారు ఈ ట్రైన్లో ఉండే. సో బాయ్ బాయ్ పెరంబూర్. సో మన లాస్ట్ స్టాప్కి అయినా చెన్నై సెంటర్కి వెళ్ళిపోదాం పదండి ఇంకా. సో మనమైతే ఇప్పుడు బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాము. వెళ్తే మనకి విజయవాడ మెయిన్ లైన్ అది. సో ఇక్కడైతే మనకి మీట్ అయ్యిద్ది బేసిన్ బ్రిడ్జ్ జంక్షన్లో. సో ఆల్మోస్ట్ మనం చెన్నై సెంట్రల్కి అవుటర్స్లో అయితే ఉన్నాము. సో ఫైనల్లీ మనం అయితే డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసాము. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే MGR చెన్నై సెంట్రల్ నుండి విజయవాడ వెళ్ళే పినాకిని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఫైనల్లీ మనం అయితే తిరుపతి నుండి MGR చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసి దాదాపు 3 గంటల 25 నిమిషాలు అయితే ప్రయాణించాము ఈ ట్రైన్లో. సో ఈ వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ వీడియోలో నచ్చిందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి.